నమస్తే. గన్ పార్క్ దగ్గరున్న అన్ని పార్టీ సంబంధించిన నాయకులు వచ్చి అమరులకు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చాలామంది ఉద్యమకారులు కూడా వస్తూ ఉన్నారు. నా చేతిలో ఒక పేపర్ ఉన్నది, ఉద్యమకారుడు కుటుంబానికి ఏది అండ అని. ఉద్యమకారుడు కుటుంబం నుంచి వాళ్ళ మనవడు వచ్చి ఈ పేపర్ నా చేతిలో పెట్టిండు. సో దీన్ని కూడా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, కుటుంబానికి న్యాయం జరగాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఈ పేపర్ పట్టుకొని తిరుగుతూ ఉన్నా. సో నాతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దుర్గం భాస్కర్ గారు నాతో పాటు. అన్న నమస్తే. నమస్తే. సో ఇక్కడికి వచ్చినప్పటిలా గుర్తుకొస్తే మీరు ఉద్యమ సమయంలో మీరు పడ్డ ఇబ్బందులు కావచ్చు, కేసులు కావచ్చు, జైలు జీవితం కావచ్చు. సో ఈ 11 ఏళ్ళ తెలంగాణ ఎట్లా అనిపిస్తూ ఉందన్న? ముందుగా పక్కా తెలంగాణ ఛానల్కు, మీకు, ఈ ఛానల్కు, ప్రేక్షకులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. వాస్తవానికి అంటే ఈ ప్రాంతానికి వస్తే సహజంగానే తెలంగాణ అమరుల సూపర్ నగర్కి వస్తే కొంత గుండె ఉప్పొంగుతుంది, భావోద్వేగంతో ఉప్పొంగుతుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం వేరు, మా జీవితాలు వేరు కాదు. తెలంగాణ ఉద్యమంతో పెనవేసుకున్న జీవితాలు. దాదాపు దశాబ్ద కాలం పైగా తెలంగాణ కోసం కలబడి నిటారుగా నిలబడి కొట్లాడిన వాళ్ళం. ఆ రోజు పదవుల కోసమో లేదా పార్టీల కోసమో ఇంకో నాయకుల కోసమో తిరిగిన వాళ్ళం కాదు. నిటారుగా నిలబడి, ఆర్ట్స్ కాలేజ్ ఎట్లయితే ఇట్లా శాంతియుతంగా కనబడుతుంది కానీ ఎంత నిటారుగా ఉంటుందో అంత నిటారుగా నిలబడి వెన్నుపూసతో కొట్లాడిన వాళ్ళు. ఎందుకు తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి. మేము రాజకీయ పార్టీల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగితే నాకు తెలిసి తెలంగాణ బహుశా ఉస్మానియా విద్యార్థి ఉద్యమకారులు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఉంటే తెలంగాణ రావడం ఇంకా ఆలస్యం అవుతుండే కావచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలు కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు ఒక యుద్ధ కేంద్రాలుగా నిలబడ్డారు. రాజకీయాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, సంస్థలకు అతీతంగా ఒకే ఒక్క నినాదం జై తెలంగాణ. ఆ తెలంగాణ రావాలా, ఆ వచ్చిన తెలంగాణ సామాజిక తెలంగాణగా అన్ని కులాలు, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు దక్కే తెలంగాణగా రావాలని చెప్పేసి మేము అందరం కూడా ఆ రోజు పోరాడడం జరిగింది. సో ఇక్కడికి వస్తే మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే తెలంగాణ అమరవీరులను, అంటే అనేక మంది అమరవీరుల శవాలను ఉదాహరణ మోసిన వాళ్ళం, ఆ అమరవీరుల అంతిమయాత్రలో పాల్గొన్న వాళ్ళం. ఉస్మానియా యూనివర్సిటీలో మీగడ సాయి కుమార్ యాదవ్ కావచ్చు, ఇషాంత్ రెడ్డి కావచ్చు, సిరిపురం యాదయ్య కావచ్చు, ఆర్ట్స్ కాలేజ్ ముందర చెట్టుకు వేలాడిన సంతోష్ కుమార్ లాంటి ఒక ఆదిలాబాద్ సంబంధించిన ఒక దళిత బిడ్డ కావచ్చు, ఇట్లా అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరులు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం అంటే మా ప్రాణంతోటైనా మా ప్రాణం పోయితేనన్నా కనీసం తెలంగాణ రాష్ట్రం వస్తుందేమో, ఆనాడున్న కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరుస్తాయనే ఒక ఆశతోటి తాము సమిధలై తెలంగాణ ఉద్యమాన్ని బతికించే ప్రయత్నం చేశారు. కాబట్టి సహజంగానే ఇక్కడికి వస్తే మనసు కొంత భావోద్వేగంతో ఆ జ్ఞాపకాలన్నీ కూడా, ఎందుకంటే చాలామందికి అలా అమరుల స్థూపం దగ్గర ఇక్కడ చూస్తే చాలామంది కొంత ప్రశాంతంగా అనిపించవచ్చు కాక, కానీ మా కళ్ళతో చూసినప్పుడు అమరుల స్థూపమైనా, ఉస్మానియా యూనివర్సిటీ అయినా లేదా కాకతీయ యూనివర్సిటీ అయినా అనేక వందల పారామిలిటరీ బలగాలతోటి, వేలాది మంది పోలీసు పహారాల మధ్య, AK-47 తుపాకుల మధ్య, వజ్ర వెహికల్ల మధ్య, బాష్పవాయు గోళాల మధ్య, ఇట్లా అనేక అంటే నిత్యం యుద్ధం చేసిన వాళ్ళం కదా పోలీసులతోటి. ఆ రోజు కేంద్ర పార్లమెంట్ అంటే మేము ఎంత రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా పోరాడినా ఆ రోజున్న పాలకులు, ఆ రోజున్న సీమాంధ్ర పాలకులు ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీలో నక్సలైట్లు ఉన్నారని, ఉస్మానియా యూనివర్సిటీలో అసాంఘిక శక్తులు ఉన్నాయని చెప్పేసి మమ్మల్ని అణచివేయడం ద్వారా తెలంగాణ గొంతును అణచివేసే ప్రయత్నం, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం ఆ రోజు చేసిర్రు. వందల కేసులు భరించిన వాళ్ళం, పెంచలగూడ కావచ్చు, చెర్లపల్లి కావచ్చు, అనేక కేసులు భరించి ఆ జైలు గోడల ముద్దాడిన వాళ్ళం, పోలీసుల తుపాకుల తూటాలకు ఎదురుగా నిలబడ్డ వాళ్ళం, కొట్లాడిన వాళ్ళం. కాబట్టే తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారుడిగా, ఒక తెలంగాణ బిడ్డగా ఖచ్చితంగా ఎప్పుడు కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. తెలంగాణ రాష్ట్రం ఆశయాల కోసం అయితే దుర్గం భాస్కర్ పనిచేసిన తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఆ ఆశయాల దిశగా అట్లీస్ట్ మీ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు ఏమాత్రం అనిపిస్తూ ఉందా? ఖచ్చితంగా. అంటే నిజంగా 6 దశాబ్దాల తెలంగాణ పోరాటంలో మేమందరం కూడా ఆ రోజు నిజంగా ఒక గ్రూప్ 1 అధికారిని కావాలని హైదరాబాద్కి వచ్చినాం 2003లో. 2004లో యూనివర్సిటీకి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి 2004లో ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళి యూనివర్సిటీలో చదువుకున్న క్రమంలో అక్కడ ఉన్న మేధావులు, ప్రొఫెసర్లు కావచ్చు, ప్రొఫెసర్ కోదండరామ్ సారే కావచ్చు, ప్రొఫెసర్ కృష్ణారెడ్డి సారే కావచ్చు, ప్రొఫెసర్ మల్లేశం సార్ కావచ్చు, ప్రొఫెసర్ తర్వాత రవీందర్ యాదవ్ కావచ్చు, శ్రీనివాసులు కావచ్చు, లింబాద్రి కావచ్చు, గంటా చక్రపాణి సార్ లాంటి వాళ్ళు, హరగోపాల్ సార్, ఇట్లా అనేక మంది మేధావులతోటి అనేక సభలు, సమావేశాలు, అదేవిధంగా గద్దరన్ లాంటి, దివంగత గద్దరన్ లాంటి మహానుభావులు వాళ్ళతోటి, విమలక్క లాంటి వాళ్ళతో, ఇట్లా అనేక మంది ఉద్యమకారులతోటి మేము పనిచేస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఉద్యోగం వస్తే నేను ఒక్కరిని బాగుపడతా లేదా నా కుటుంబం బాగుపడుతుంది, కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే నాలాంటి లక్షలాది మంది విద్యార్థులు, లక్షలాది మంది నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతానికి సంబంధించిన నిధులు దక్కుతాయి, ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తాయి, ఈ ప్రాంతాలకు భూములు దక్కుతాయి అని చెప్పేసి మేమందరం కూడా సస్యశ్యామలమైన తెలంగాణ వస్తుందని చెప్పేసి అనేక ఆకాంక్షలతోటి, అమరుల ఆకాంక్షల ఆశయాల కోసం మేము పనిచేసిన వాళ్ళం. ఖచ్చితంగా
తెలంగాణ రాష్ట్రం ఆ రోజు వచ్చింది 2014లో, కానీ తెలంగాణ రాష్ట్రం మేము కోరుకున్న విధంగా లేదా అమరవీరుల ఆకాంక్షలు అమరవీరుల ఆశయాలు ఏదైతే ఉన్నాయో అటువైపుగా తెలంగాణ నడవలేదని చెప్పేసి గత 10 ఏళ్ల కాలంలో ఇలా మేము చెప్పడం కాదు. ఏ పాలకుడైతే కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడో ఆ కేసీఆర్ కూతురే నిన్నగాక మొన్న బయటకు వచ్చి బహిరంగంగా చెప్తా ఉన్నది, లేదు ఉద్యమకారులకు న్యాయం జరగలేదు, లేదు అమరవీరుల ఆకాంక్షలు ఇంకా పూర్తిగా నెరవేరలేదు, లేదా న్యాయం దక్కాల్సిన తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన న్యాయం జరగలేదు, సామాజిక న్యాయం కూడా దక్కలేదని చెప్పేసి ఇలా మేమంటేనేమో సరే రాజకీయంగా మాకేదో ఆలోచన ఉంది, మేము రాజకీయంగా వేరే పార్టీలో ఉన్నాం కాబట్టి అంటున్నాం అనుకోవచ్చు. కానీ ఇలా కేసీఆర్ కడుపున పుట్టిన బిడ్డనే అంటున్నది కదా, అంటే నువ్వు ఫెయిల్ అయినట్టే కదా. అంటే అమరవీరులు ఏ ఆకాంక్షల కోసం అయితే నిజంగా తెలంగాణ రాష్ట్రం వస్తే దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు బిడ్డలకు, అగ్రకులాలు ఉన్న పేదలకు కూడా అందరికీ కూడా ఒక సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యా ఉద్యోగాల పరంగా న్యాయం జరుగుతుందనే ఆలోచనతోటి మేమందరం ఆ రోజు పనిచేస్తాం. కాదమ్మా, ఇప్పుడు ఉద్యమాలతోటి సంబంధం లేని వాళ్ళు మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నారు. మీరు ఒక ఉద్యమకారుడిగానే మిగిలిపోయినారు. బాధ అనిపిస్తలేదన్నా అప్పుడప్పుడు? ఖచ్చితంగా అనిపిస్తుంది అన్న. ఎందుకు అనిపించదన్న? మేము కూడా మనుషులమే కదా, ఉద్యమకారులము. అంటే ఎప్పుడో అంటే వాస్తవానికి ఒక మాట అయితే చెప్తున్నా, అంటే మీడియా ముఖంగా ఒక మాట చెప్తున్నా, మేము నిజంగా పదవుల కోసం పాకులాడిన వాళ్ళం కాదు, మేము పార్టీల కోసం ఆ రోజు ఉద్యమ కాలంలో పాకులాడిన వాళ్ళం కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా కూడా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మేము కొంత నిటారుగా నిలబడే ప్రయత్నమే చేసినాము. అప్పుడున్న పరిస్థితులలో ఇండిపెండెంట్ ఉందామనే ప్రయత్నం చేసినాం. కానీ కేసీఆర్ చేస్తున్న అరాచక పాలనను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఖచ్చితంగా అవునన్నా కాదన్నా ఆన్ రికార్డుగా అసెంబ్లీలో అనేక పార్టీలు అందరూ ఒప్పుకున్న కేసీఆర్తో సహా అనేక మంది గదరన్న లాంటి వాళ్ళు కావచ్చు, కోదండరాం సార్ లాంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా సోనియా గాంధీ గారు ఇనిషియేషన్ తీసుకోవడం వల్లనే ఇలా తెలంగాణ అంటే అమరవీరుల త్యాగం ఒకవైపు, విద్యార్థుల ప్రజల పోరాటం, 4 కోట్ల ప్రజల పోరాటం ఒకవైపు, రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు రాసిన ఆర్టికల్ 3 ప్రకారం ఈ రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పరచడంలో సోనియా గాంధీ గారి పాత్ర కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పాత్ర కావచ్చు, రాహుల్ గాంధీ గారి పాత్ర ఖచ్చితంగా, ఆ రోజున్న మన్మోహన్ సింగ్ గారి పాత్ర కావచ్చు, ఖచ్చితంగా ఉంది అనే ఆలోచనతోటి ఖచ్చితంగా కేసీఆర్ అరాచక పాలనను అంతం చేయాలంటే ఒక రాజకీయ వేదిక అవసరం అని చెప్పేసి ఆలోచించి మేము అటువైపు అడుగులు వేసిన వాళ్ళు. మేము పార్టీలో జాయిన్ కావడానికంటే ముందే సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీ గారితో 10 జనపథ్లో వాళ్ళతో దాదాపు గంటల తరబడి ఆ రోజున్న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, లేదా అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ రోజు అద్దంకి దయాకర్ కావచ్చు, బెల్లన్ననే కావచ్చు, ఇట్లా చాలామంది, దాసు శ్రావణ్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇట్లా అందరూ కూడా మా విద్యార్థి బృందాన్ని, ఉస్మాన్ విద్యార్థి దరువెల్లన్న కావచ్చు, మా కేతురు వెంకటేష్ కావచ్చు, మా మొత్తం బృందాన్ని, తెలంగాణ ఉద్యమకారుల బృందాన్ని సోనియా గాంధీ గారి దగ్గరికి, రాహుల్ గాంధీ గారి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడించిన తర్వాత ఒక నమ్మకము, ఒక విశ్వాసం ఏర్పడి నిజంగా వాళ్ళందరూ ఆ రోజు సామాజిక న్యాయం కోసం మేము తెలంగాణ ఇచ్చినాం, మీలాంటి విద్యార్థుల యూనివర్సిటీల పోరాటాలు చూసి మేము తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం, బలిదానాలను ఆపాలని చెప్పేసి నిజంగా ప్రజలందరికీ న్యాయం జరగాలని, మాకు రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినాము. ఎందుకంటే ప్రజల పోరాటాలను గౌరవించడం, మీ పోరాటాలను గౌరవించిచ్చినాం, సామాజిక న్యాయం జరగాలనే ఆలోచనతో ఇచ్చినామని చెప్పినందుకు వాళ్ళ మీద సంపూర్ణ విశ్వాసంతో మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం. సరే, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీగా నిలబడ్డం, తెలంగాణ ఉద్యమంలో 10 ఏళ్ళు పనిచేసినాం, 10 ఏళ్ళకు పైగా పనిచేసినాం, కాంగ్రెస్ పార్టీలో కూడా 10 ఏళ్ళకు పైగా పనిచేసినాము. కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో, నాయకత్వం మీద భరోసాతోటి ఖచ్చితంగా పనిచేసినాము. అటువైపుగా మా వంతుగా ఏ లోటుపాటు లేకుండా మేము పనిచేస్తాం. సరే, రాజకీయాలలో టికెట్లకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు అనేక అంశాలు వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. అందులో మేము కొంత వెనుకబడ్డాము. ఎందుకంటే మేమేమో భూస్వాముల కుటుంబాల నుంచి రాలేదు, మేమేమి కోట్లాది ఆస్తులు ఉన్న కుటుంబాల నుంచి రాలేదు, లేదా కార్పొరేటు వ్యవస్థ నుంచి మేము రాలేదు. కాబట్టి సహజంగా మాకు రావాల్సిన అవకాశాలను పక్కన పెట్టి మీకు ఇంకో రకంగా న్యాయం చేస్తుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పేసి అనుకొని ఖచ్చితంగా మమ్మల్ని కొంత ఆగండి, మేము ఉన్నాం, మీకు న్యాయం చేస్తాము, కానీ కేసీఆర్ని కొట్టడమే, అంటే కేసీఆర్ని కొట్టడం అంటే రాజకీయంగా కొట్టడం, కేసీఆర్ను ఈ పాలన గద్దె దించాల్సిన అవసరం ఉన్నది, అందుకోసం మీరు కొంత త్యాగం చేయాలని చెప్పేసి ఆ రోజు గౌరవ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క వీళ్ళందరూ చెప్పిన తర్వాత మాకెంత ఇబ్బంది అనిపించినా మా వ్యక్తిగత ఇబ్బందుల ముందు తెలంగాణ సమాజం పడుతున్న ఇబ్బందులు చాలా పెద్దవి. కాబట్టి తెలంగాణ సమాజం 10 ఏళ్ల పాటు, అంటే ఏ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయని చెప్పేసి కోరుకున్న తెలంగాణ యువత, తెలంగాణ నిరుద్యోగ యువత, తెలంగాణ సమాజము, అణగారిన కులాలకు సంబంధించిన వాళ్ళు రాష్ట్రం వస్తే న్యాయం జరుగుతుంది అనుకున్నారో వాళ్లకు అన్యాయం జరుగుతూ ఉంటే మాకు జరుగుతున్న చిన్న ఏదైతే కొంచెం వెనుకబడ్డం కావచ్చు, అంటే మాకు చెప్పడం మేము కన్విన్స్ అయినాం ఆ రోజు. ఎందుకు? నిజంగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పెద్దది కదా, మాకు జరుగుతున్న అన్యాయం కంటే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం చాలా పెద్దది. తెలంగాణను దోపిడీ చేసుకుంటూ ధరణి పేరుతోటి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 10,000 ఎకరాలకు పైన భూముల్ని కేసీఆర్ ప్రొహిబిషన్ ల్యాండ్లో పెట్టి ఆక్యుపై చేసుకున్నాడు, దోపిడీ చేసిండు. అలాగే కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లకు పైన నిధులను దారి మళ్లించిండు. ఇవాళ పప్పకాల తేడా వచ్చి ఇవాళ అన్న చెల్లెల పంచాయతీ లేదా తండ్రి బిడ్డల పంచాయతీ ఇలా మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి వాళ్ళను గద్దెదించడం లక్ష్యం. గద్దరన్న కూడా ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంద్రవెల్లి అమరుల సూపర్ నుంచి నేను గద్దరన్నతోటి బట్టి విక్రమార్క గారి పీపుల్స్ మార్క్ పాదయాత్ర ఉన్నా, సత్యే ముందు నేను సత్యమే చెప్తున్నా, ఖచ్చితంగా కేసీఆర్ గడీల పాలనను గద్దె కూల్చుతామని చెప్పేసి, గద్దె దించుతామని చెప్పేసి ఆ రోజు ఆ మహానుభావుడు కూడా, అంటే అనేక మంది, ఒక్క గద్దరన్ననే కాదు, గద్దరన్న కావచ్చు, విమలక్క లాంటి వాళ్ళు కావచ్చు, కోదండరాం సార్ లాంటి వాళ్ళు, హరగోపాల్ లాంటి వాళ్ళు, సివిల్ ఆకునూరు మురళి లాంటి వాళ్ళు, ఇట్లా అనేక మంది సివిల్ సొసైటీలో ఉద్యమకారులందరిగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కేసీఆర్ పాలన అంతం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఉన్నారు. కాబట్టి మేము మా లక్ష్యం నుంచి డివైడ్ కావద్దు, మాకు కొంత మాకు అవకాశాలు రావడంలో మేము కొంత వెనుకబడచ్చు కావచ్చు, కానీ ప్రధాన లక్ష్యం కేసీఆర్ని గద్దెదించాలా, గడీల రాజ్యాన్ని కూల్చాలని చెప్పేసి, దానివల్ల కొంతలో కొంతైన ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి సంపూర్ణ విశ్వాసంతో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఏ హామీలు అయితే ఇచ్చారో, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలంతో పాటు ఖచ్చితంగా అమరవీరుల కుటుంబాలకు 25,000 గౌరవ వేతనం, ఏదైతే పెన్షన్ అంటున్నో గౌరవ వేతనం కూడా ఇస్తామని చెప్పేసి ఆ రోజు పార్టీగా హామీ ఇచ్చింది. అటువైపుగా ఇవాళ ఒక్కొక్క అడుగు, అది ఒకటేసారి రాత్రికి రాత్రే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ చేయలే కదా. 15 నెలల కాలంలో ఎంతమంది అమరవీరుల కుటుంబాలను గుర్తించారన్నా, ఎంతమంది ఉద్యమకారులను గుర్తించారు? అటువైపుగా అడుగులు వేస్తా ఉన్నారు. నేను ఒక్క మాట చెప్తున్నా, ఇలా ఈ శిల్పం ఉందన్న, ఎక్కా యాదగిరి గారు 1969 అమరవీరులకు జ్ఞాపకార్థంగా ఇది ఏర్పాటు చేసిన శిల్పం. ఇలా ఎక్కా యాదగిరి గారిని ఒక్క రోజున పిలిచి కనీసం ఇంత ఛాయ్ బొట్టు దాగిపించి కనీసం ఒక మనిషిగా చూసినవా? ఇంత పెద్ద స్తూపం, ఈ స్తూపం లేని తెలంగాణ ఉద్యమం ఎక్కడిది? ఈ స్తూపం పునాదిగానే కదా, ఈ స్తూపం నుంచే కదా తెలంగాణ ఉద్యమాన్ని అందరూ కూడా ఒక ప్రేరణగా తీసుకొని ఇక్కడికి వచ్చి ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టారు. గద్దరన్న శాంతి యాత్రలో నేను ఇక్కడ నుంచి భాగస్వామి అయినా, అనేక తెలంగాణ సంబంధించిన అనేక సదస్సులు సమావేశాలు జరిగినప్పుడు ఇక్కడ నుంచి మేము అందరం కూడా బయలుదేరే వాళ్ళం. అంటే ఇంత గొప్ప స్తూపాన్ని నిర్మించిన ఎక్క యాదగిరి లాంటి వాళ్ళని కూడా గుర్తించలేదు కదా, చనిపోయిన బండి యాదగిరి లాంటి వాళ్ళను, లేదా గద్దరన్న లాంటి అంత జై తెలంగాణ అన్నందుకు 6 తుపాకీ బుల్లెట్లను పనంగా తీసుకొని రక్త తర్పణం చేస్తే కదా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అట్లాంటి గద్దరನ್ನು గడి ముందర కూర్చోబెట్టి ఎర్రని ఎండలో కూర్చోబెట్టి అవమానించింది కేసీఆర్ కాదా? అంటే దాంతో పోల్చినప్పుడు, ఆ ప్రభుత్వంతో పోల్చినప్పుడు ఈ ప్రభుత్వం గద్దరన్న పేరు మీద అవార్డులు ఇస్తున్నది, గద్దరన్న పేరు మీద జయంతులు వర్ధంతులు చేస్తుంది, ఎక్క యాదగిరి గారిని గుర్తించది, పార్టీలకు అతీతంగా ఉండాలని చెప్పేసి అందరూ పోరాడితే వచ్చిన తెలంగాణ అని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న గోరెటి వెంకన్న లాంటి ప్రజా వాగ్యాయకారులు, ఎందుకంటే తన ఉద్యమంలో తన పాత్రను తక్కువ చేయలేం కదా, ఇలా ఉంటే ఉండొచ్చు కాక రాజకీయంగా బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కావచ్చు కాక, అంత మాత్రం ఆయన ఉద్యమకారుడు కాదా, ఆయన త్యాగం లేదా? కాబట్టి ఇట్లా అనేక మంది పాశం యాదగిరి లాంటి వాళ్ళను ఇట్లా చాలా మంది ఉద్యమకారులు, దివంగత ఉద్యమకారులు కావచ్చు, ఇవాళ బతికి ఉండి ఇవాళ ఉద్యమకారులుగా గౌరవం గుర్తింపు లేకుండా ఎవరైతే కేసీఆర్ అణచివేశారో అట్లాంటి ఉద్యమకారులను గౌరవించాలి. కోదండరాం సార్ ఇంటిని బద్దలు కొట్టింది కదా కేసీఆర్. అదే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోదండరాం సార్కు పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్సీని ఇచ్చి గౌరవించి ఇవాళ ప్రజల గొంతుకగా నువ్వు ఉండు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండని చెప్పి ఒక అవకాశం ఇచ్చి, అంటే నేనేమంటున్నానంటే ఒకటేసారి రాత్రికి రాత్రి ఏదో అద్భుతాలు జరుగుతాయి, మొత్తం అల్లావుద్దీన్ అద్భుత దీపం అని చెప్పేసి నేనేం భావిస్తలేను. ఉద్యమ బిడ్డగా ఉస్మానియా బిడ్డ చాలా స్పష్టంగా ఉన్నా, ఉద్యమకారులకు పదవులు ఇవ్వకపోని అట్లీస్ట్ ఈ రోజన్నా మీలాంటి వాళ్ళని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కదా. ఖచ్చితంగా ఉంది. ఏం చేసింది ఈ రోజు మీలాంటి వాళ్ళకి? ఖచ్చితంగా అటువైపుగా ఉద్యమకారులు, మమ్మల్నే కాదు తెలంగాణ ఉద్యమకారులను ఖచ్చితంగా ఆహ్వానం పలకాల్సిన అవసరం ఉంది. గౌరవంగా గుర్తింపుగా అందరికీ ఆహ్వానితులు అని చెప్పేసి ఉద్యమకారులను తక్కువ అంచనా వేయదు కదా. కాబట్టి ఖచ్చితంగా అటువైపు ఉంది. ఎక్కడో ఒక్కడ ప్రభుత్వ యంత్రాంగంలో కూడా కొంత లోపం జరుగుతూ ఉన్నది, దాన్ని సరిదిద్దుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా ఇందాక వచ్చిన మదయాస్ కన్నా కూడా చెప్పారు, మేమందరం కూడా ఒకవేళ మా ప్రభుత్వంలో ఏదైనా తప్పిదాలు జరిగితే సరిదిద్దుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మాకు ఎట్లాంటి శశబిషాలు లేవు, మేము ఖచ్చితంగా ఉద్యమకారుల గొంతును మేము వింటాము, అమరవీర కుటుంబాలకు సంబంధించిన గొంతును మేము వింటాము, లేదా ప్రజలకు సంబంధించిన ఏదైతే సమస్యలు ఉంటే నిరుద్యోగుల గొంతు కావచ్చు, మేమందరం కూడా వినడానికి సిద్ధంగా ఉన్నాం, మా దగ్గరకు వచ్చి చెప్పుకోండి అని చెప్పేసి అన్నారు. నిజంగా కొంత ఆవేదన అయితే ఉంది ఖచ్చితంగా, ఎందుకంటే పిలవాలి కదా ఉద్యమకారులను. ఒక సంవత్సరం పిలిచి ఇంకొక సంవత్సరం పిలవకపోవడం అంటే నన్ననే కాదు చాలా మంది ఉస్మానియా బిడ్డలు, కాకతీయ యూనివర్సిటీ బిడ్డలు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో అనేక మంది పనిచేస్తారు, వాళ్ళను అంటే గుర్తించాల్సిన గౌరవించాల్సిన కనీస నైతిక బాధ్యత అయితే అది ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. ప్రభుత్వాలు కాదు, అంటే అందరికీ ఉండాల్సిన బాధ్యత ఉన్నది. అంటే పార్టీలలో ఉన్నంత మాత్రాన లేదా ఉద్యమకారులను ఇంకో రకంగా చూడడం అనేది కాదు కదా. సో ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగంలో ఎక్కడన్నా ఒక్కడ అది అధికారుల తప్పిదం వల్ల కావచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కావచ్చు జరిగింది. ఖచ్చితంగా మేము కూడా మా పార్టీ అధినాయకత్వానికి మేము ఖచ్చితంగా దీన్ని ఇప్పుడు మదయాస్ కన్నా కూడా వచ్చారు, మదయాస్ కన్నా కూడా తెలుసు ఆ విషయం, కాబట్టి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను ఆశాభావంతో. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. సో ఈ తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దుర్గం భాస్కర్తో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఇప్పటికైనా ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులని గుర్తించాలని పక్కా తెలంగాణ రిక్వెస్ట్.